నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ప్రచురించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలు మరియు ప్రసంగాలు అనే సంకలనంలోని 13వ సంపుటి. అవును, ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మన రాజ్యాంగం ఎలా రూపుదిద్దుకుందో చెప్పే ఒక చారిత్రక పత్రం. కరెక్ట్. ఇందులో కేవలం ప్రసంగాలు మాత్రమే కాకుండా రాజ్యాంగ పరిషత్లో జరిగిన ఆ వాడివేడి చర్చలు, అంబేడ్కర్ ఆలోచన విధానం, ఆయన వాదనా పటిమ అన్నీ మన కళ్ళకు కట్టినట్టుంటాయి. అంటే రాజ్యాంగం వెనుక ఉన్న ఆత్మను అర్థం చేసుకోవడానికి ఇదొక కిటికీ లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఈరోజు మన లక్ష్యం కేవలం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం కాదు. దాని రూపశిల్పి మనసులోకి తొంగిచూడ్డం, ఆయన ఆలోచనలేంటి, ఆయన ఎలాంటి భారతదేశాన్ని ఊహించారు అనేవి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ మొత్తం రాజ్యాంగాన్ని రచించే బృహత్ కార్యం దాదాపుగా ఒక్కరి భుజాలపైనే పడిందనంటారు. నిజమేనా? అవును, అది 100% నిజం. మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. కాని ముసాయిదా కమిటీలోని మరో సభ్యుడు టిటి కృష్ణమాచారి ఆ తర్వాత చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించడం చాలా ముఖ్యం. చెప్పండి. ఆయన ప్రకారం కమిటీలో 7 సభ్యులుంటే రకరకాల కారణాల వల్ల చాలామంది అందుబాటులో లేరు. దాంతో రాజ్యాంగాన్ని రచించే భారం మొత్తం చివరికి డాక్టర్ అంబేడ్కర్ మీదే పడింది. వావ్! ఈ మాట గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు చర్చించబోయే ప్రతి అంశం వెనుక ఎంత మేధోశ్రమ ఉందో అర్థమవుతుంది. అంటే ఒక దేశ భవిష్యత్తును నిర్దేశించే పత్రాన్ని దాదాపుగా ఒకే వ్యక్తి రూపొందించారన్నమాట. ఇది ఈ చర్చకు ఒక అద్భుతమైన నేపథ్యాన్నిస్తుంది. సరే, ఇంతటి కీలకమైన బాధ్యతను మోసిన అంబేడ్కర్ అసలు ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎలా అయ్యారు? ఎందుకంటే ఆయన మొదట్లో కాంగ్రెస్కు రాజకీయంగా పూర్తి వ్యతిరేకి కదా. ఇక్కడే అసలు కథ ఉంది. ఇది ఒక నాటకీయమైన మలుపు అని చెప్పొచ్చు. ఓహ్! అంబేద్కర్ మొదట బెంగాల్ నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు. కాని దేశ విభజన జరగడంతో రైట్, ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం పాకిస్తాన్కు వెళ్లిపోయింది. దాంతో ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంటే అక్కడితో ఆయన పాత్ర ముగిసిపోవాలి, సాంకేతికంగా చూస్తే. ముగిసిపోవాలి. కానీ అలా జరగలేదా? మరి ఎలా ముందుకు సాగింది? సరిగ్గా ఇక్కడే రాజకీయం కన్నా జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు అప్పటి నాయకులు. అప్పటికే వివిధ కమిటీలలో అంబేడ్కర్ చేసిన కృషి, ఆయనకున్న రాజ్యాంగపరమైన అవగాహన వాళ్ళకి బాగా అర్థమైంది. అవును, కాంగ్రెస్ నాయకత్వానికి బాగా అర్థమైంది. ఆయన మేధస్సు దేశానికి ఎంత అవసరమో వాళ్ళు గ్రహించారు. నాకిక్కడ ఒక విషయం బాగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న వివరాల ప్రకారం స్వయంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అవునే స్వయంగా అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బీజీ ఖేర్కు ఒక లేఖ రాశారు. అందులో మనం ఏ పరిస్థితిలోనూ అంబేడ్కర్ సేవలను కోల్పోకూడదు, ఆయనను వెంటనే తిరిగి ఎన్నుకోవడం అత్యవసరం అని రాశారు. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి గురించి స్వయంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడే ఇలా చెప్పడమంటే అది అంబేడ్కర్ ప్రతిభకు దక్కిన ఎంత పెద్ద గౌరవం. ఖచ్చితంగా ఇది రాజకీయ పరిపక్వతకు కూడా నిదర్శనం. అలా ఒకప్పుడు ఆయనను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీయే ఆయనకు మద్దతిచ్చి బొంబాయి నుండి తిరిగి ఎన్నుకునేలా చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ మంత్రివర్గంలో మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 29, 1947న 7 సభ్యులున్న ముసాయిదా కమిటీకి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. సరే, అలా ఆయన చైర్మన్ అయ్యారు. ఇప్పుడు నవంబర్ 4, 1948 ఆయన ఆ ముసాయిదా రాజ్యాంగాన్ని సభ ముందు ప్రవేశపెడుతూ ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అంతమంది భిన్నాభిప్రాయాలున్న నాయకుల ముందు ఆయన ఉంచిన మొదటి పెద్ద ఆలోచన ఏంటి? ప్రభుత్వ స్వరూపం ఎలా ఉండాలి? ఆయన చాలా స్పష్టంగా 2 నమూనాలను పోల్చి చూపారు. ఒకటి అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థ, రెండోది బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ. ఈ రెండింటికి తేడా ఏంటి? అమెరికాలో అధ్యక్షుడు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతాడు, ఆయనే ప్రభుత్వాధినేత. కాని బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యుల నుండే వస్తారు. ఆయన ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. మన రాజ్యాంగంలో రాష్ట్రపతి అనే పదవి ఉంది, ప్రధాని అనే పదవి ఉంది. ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది గదా. అవును. అంబేద్కర్ దీన్ని ఎలా వివరించారు? ఆయన వాడిన ఒక మాట నాకు బాగా గుర్తుంది. మన రాష్ట్రపతి దేశ నిర్ణయాలను తెలియజేసే రాజముద్ర మీద ఒక ఉత్సవ చిహ్నం లాంటివారు. సరిగ్గా అదే. ఎంత శక్తివంతమైన మాటది. అంటే ఆయన దేశానికి అధిపతి, కానీ ప్రభుత్వానికి కాదు. ఆయన పేరుమీద పాలన జరుగుతుంది, కాని ఆయన పాలించరు. ఖచ్చితంగా.
దీని వెనుక ఉన్న తర్కాన్ని ఆయన అద్భుతంగా వివరించారు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా 2 లక్షణాలు కావాలి: స్థిరత్వం. స్టెబిలిటీ. కాని ఆయన పార్లమెంటుకు జవాబుదారీ కాదు, కాబట్టి బాధ్యత తక్కువ. మరోవైపు మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వం ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానంతో పడిపోవచ్చు. అంటే స్థిరత్వం తక్కువ. కాని ప్రతిరోజూ ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం పార్లమెంటుకు, తద్వారా ప్రజలకు జవాబు చెప్పాలి. అంటే బాధ్యతే ఎక్కువ. అవును, అంబేడ్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశం లాంటి వైవిధ్యం, సమస్యలు ఉన్న దేశానికి రోజువారీ జవాబుదారీతనం చాలా అవసరం. అందుకే మేము ఎక్కువ స్థిరత్వం కంటే ఎక్కువ బాధ్యతకే ప్రాధాన్యత ఇచ్చాము. ఆ ఒక్క నిర్ణయం ఇప్పటికీ మన రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అది ప్రభుత్వానికి సంబంధించిన ఇంజిన్ అయితే, మరి దేశం యొక్క చాసెస్ అంటే మొత్తం నిర్మాణం ఎలా ఉండాలని ఆయన భావించారు? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధం గురించి ఆయన ప్రతిపాదన ఏంటి? ఆయన మన వ్యవస్థను ద్వంద్వ పాలన లేదా డ్యూవల్ పాలిటీ అని పిలిచారు. అంటే కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో వేరే ప్రభుత్వాలు. ఇది సమాఖ్య లక్షణమే కదా? సమాఖ్య లక్షణమే. కాని ఆయన అమెరికా సమాఖ్యకు, మన సమాఖ్యకు మధ్య ఉన్న కొన్ని కీలకమైన తేడాలను నొక్కి చెప్పారు. మొదటిది పౌరసత్వం. అవును, ఇది మనం పెద్దగా పట్టించుకోని విషయం. అమెరికాలో ఒక వ్యక్తికి 2 పౌరసత్వాలు ఉంటాయి: ఫెడరల్ మరియు అతను నివసించే స్టేట్ సిటిజన్షిప్. కాని మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఒకటే. మన దగ్గర మీరు గుజరాత్లో ఉన్నా, పశ్చిమ బెంగాల్లో ఉన్నా మీకుండేది ఒక్కటే పౌరసత్వం: భారత పౌరసత్వం. రాష్ట్ర పౌరసత్వం అనే భావనే లేదు. ఇది దేశ ప్రజలందరిలో మనం ఒకటే అనే భావనను బలోపేతం చేయడానికి తీసుకున్న చాలా ముఖ్యమైన నిర్ణయం అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక రెండో తేడా రాజ్యాంగ చట్రం. అమెరికాలో రాష్ట్రాలు తమ స్వంత రాజ్యాంగాలను రాసుకోవచ్చు, ఫెడరల్ రాజ్యాంగానికి లోబడి. కాని మన దేశంలో కేంద్రానికి, రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగం ఉంటుంది. అవును, అప్పట్లో జమ్మూ కాశ్మీర్ మినహా. ఇక్కడే మరో ప్రత్యేక లక్షణం గురించి అంబేద్కర్ మాట్లాడారు. మన రాజ్యాంగం అవసరాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకోగలదు అన్నారు. సమయానుకూలంగా ఏకకేంద్రంగా, సమాఖ్యగా మారగల రాజ్యాంగం అని వర్ణించారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. ఒక రాజ్యాంగం తన స్వరూపాన్నే ఎలా మార్చుకోగలదు? దాని గురించే ఆయన వివరించారు. సాధారణ సమయాల్లో మన దేశం ఒక సమాఖ్యలా పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో పనిచేస్తాయి. రైట్. కాని యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించినప్పుడు ఆర్టికల్ 275 ప్రకారం మొత్తం అధికారాలు కేంద్రం చేతికి వెళ్ళిపోతాయి. మొత్తం. అప్పుడు కేంద్ర పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు, కాని అవి కేంద్రం ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. అంటే దేశం మొత్తం ఒకే ప్రభుత్వ పాలన కిందకు వస్తుందన్నమాట. సరిగ్గా. అంటే మన రాజ్యాంగం శాంతి సమయంలో సమాఖ్యగా, యుద్ధ సమయంలో ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుందన్నమాట. ఇది ప్రపంచంలో ఏ ఇతర సమాఖ్యలోనూ లేని ఒక అసాధారణమైన లక్షణం. ఖచ్చితంగా. ఇది భారతదేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చేసిన ఒక అద్భుతమైన రూపకల్పన. సరే, ఇంత గొప్పగా ఆలోచించి రూపొందించిన ఈ ముసాయిదాపై అప్పట్లో కొన్ని తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి కదా? వచ్చాయి, చాలా వచ్చాయి. వాటిని అంబేద్కర్ ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. మొదటి ప్రధాన విమర్శ: ఇందులో కొత్తదనం ఏమీ లేదు. చాలా భాగం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి, మరికొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల నుండి కాపీ కొట్టారు అనేది. ఇది చాలా పెద్ద విమర్శ. సామాన్యులకు ఈ ఆరోపణ చాలా తీవ్రంగా అనిపిస్తోంది. ఆయన దీనికి ఏమైనా ఆత్మరక్షణలో పడ్డారా, లేక ధీటుగా సమాధానమిచ్చారా? ఆయన ఏమాత్రం ఆత్మరక్షణలో పడలేదు. చాలా సూటిగా, నిజాయితీగా సమాధానమిచ్చారు. ఏం చెప్పారు? ఆయన అన్నారు, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపై ఎవరికీ పేటెంట్ హక్కులు లేవు. వావ్! ఒక దేశ రాజ్యాంగం మొదటిసారి రాయబడుతున్నప్పుడు అందులో కొన్ని కొత్త అంశాలు ఉండొచ్చు. కాని 100 సంవత్సరాల తర్వాత రాయబడుతున్న రాజ్యాంగంలో ప్రపంచంలో ఉన్న మంచిని స్వీకరించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఇతరుల తప్పుల నుండి నేర్చుకొని మన దేశానికి సరిపోయే ఉత్తమమైన వాటిని ఎంచుకోవడమే వివేకమని ఆయన వాదన. సరిగ్గా అదే. ఇక్కడే ఆయన రాజ్యాంగ నైతికత అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే చాలా లోతైన అంశాన్ని ప్రస్తావించారు. అవును.
అంటే రాజ్యాంగం అనే పుస్తకం ఉంటే సరిపోదు, దాన్ని గౌరవించి దాని స్ఫూర్తిని పాటించే నైతికత ప్రజలలో, పాలకులలో ఉండాలి. అవును. ఆయన అభిప్రాయం ప్రకారం ఆ రాజ్యాంగ నైతికత అనేది మన సమాజంలో సహజంగా లేదు. అదింకా అలవడాలి. అందుకే పరిపాలనకు సంబంధించిన చాలా వివరాలను భవిష్యత్ పార్లమెంటు ఇష్టానికి వదిలేయకుండా రాజ్యాంగంలోనే పొందుపరచడం అవసరమని ఆయన వాదించారు. అంటే భవిష్యత్తు పాలకుల విచక్షణపై పూర్తిగా ఆధారపడకుండా వ్యవస్థకు కొన్ని రక్షణ కవచాలను రాజ్యాంగంలోనే ఏర్పాటు చేశారన్నమాట. ఖచ్చితంగా. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఇక మరో తీవ్రమైన విమర్శ, ఇది చాలా వివాదాస్పదమైనది కూడా. గ్రామ పంచాయతీలను రాజ్యాంగ మౌలిక యూనిట్గా ఎందుకు తీసుకోలేదని గాంధేయవాదులు గట్టిగా ప్రశ్నించారు. ఆహా, దీనిపై ఆయన అభిప్రాయాలు చాలా చాలా పదునైనవి. ఎలా? ఆయన మాటలు అక్షరాలా ఇలా ఉన్నాయి. ఈ గ్రామాలంటే ఏమిటి? అవి స్థానికతకు, అజ్ఞానానికి, సంకుచితత్వానికి, కులతత్వానికి నిలయాలు తప్ప మరేమీ కాదు. అమ్మా, ఈ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి. ఉన్నాయి, కాని అది ఆయన అనుభవం నుండి వచ్చిన మాట. ఇది ఆ సమయంలో ప్రచారంలో ఉన్న గ్రామ స్వరాజ్యం అనే గాంధేయవాదాదర్శానికి పూర్తిగా వ్యతిరేకం కదా? పూర్తిగా వ్యతిరేకం. ఒకరు గ్రామాన్ని దేశానికి ఆత్మగా చూస్తుంటే మరొకరు దాన్ని ఒక సమస్యగా చూస్తున్నారు. ఇది భారతదేశ ఆత్మ గురించే రెండు భిన్నమైన తాత్విక దృక్పథాల మధ్య జరిగిన సంఘర్షణ. అవును. అంబేడ్కర్ దృష్టిలో చారిత్రికంగా గ్రామాలు అణిచివేతకు, అసమానతలకు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ పాత సామాజిక రుగ్మతలే కొత్త వ్యవస్థలో కూడా కొనసాగుతాయని ఆయన భయపడ్డారు. అందుకే ఆయన దేన్ని యూనిట్గా తీసుకున్నారు? ఆయన గ్రామాన్ని కాకుండా వ్యక్తిని రాజ్యాంగ మౌలిక యూనిట్గా స్వీకరించారు. వ్యక్తిని? అవును. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించడం ద్వారా వారిని గ్రామ కట్టుబాట్ల నుండి విముక్తి చేయవచ్చని ఆయన బలంగా భావించారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఇక రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లోనే ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బీ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యూనియన్ అనే పదాన్ని ఎందుకు వాడారు? ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకనలేదు? ఇది కేవలం పదాలకు సంబంధించిన చిన్న విషయమేనా? కానే కాదు. అంబేడ్కర్ ప్రకారం అది ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న పదం. ఓ, అయితే దాని వెనక పెద్ద కారణమే ఉందన్నమాట. అవును. రెండు బలమైన కారణాలున్నాయి. మొదటిది, భారతదేశ సమాఖ్య అమెరికాలాగా రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ఫలితంగా ఏర్పడింది కాదు. రైట్. మనది చారిత్రకంగా ఒకే దేశం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించబడింది. ఇక రెండో కారణం ఇంకా ముఖ్యమైనదే అనుకుంటా. అవును. రెండో కారణం, ఏ రాష్ట్రానికి ఈ యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదని స్పష్టం చేయడం. యూనియన్ అనే పదం ఈ ఐక్యత విడదీయరానిది అని చెప్తుంది. అందుకే ఆయనన్నారు, ఈ సమాఖ్య అవినాశనమైనది. ఇండిస్ట్రక్టబుల్. రాష్ట్రాలను విభజించవచ్చు, వాటి సరిహద్దులను మార్చవచ్చు, కాని దేశం నుండి ఏ రాష్ట్రం విడిపోలేదు. తన సుదీర్ఘ ప్రసంగం చివర్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒక రకంగా అది ఒక హెచ్చరిక కూడా. నిజమే. ఆయన ప్రసంగాన్ని ఇలా ముగించారు: భవిష్యత్తులో ఈ కొత్త రాజ్యాంగం కింద పరిస్థితులు తప్పుగా మారితే దానికి కారణం మన రాజ్యాంగం చెడ్డదని కాదు. మరి కారణం? మనం చెప్పుకోవాల్సింది మనిషి నీచుడు అని. వావ్, అది వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతుంది. అవును. అంటే ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమమైన యంత్రాన్ని తయారుచేసి మన చేతిలో పెట్టి, ఇది సరిగ్గా పనిచేయడమనేది దీని నడిపేవారి నైతిక ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారన్నమాట. ఇది మళ్ళీ ఆయన చెప్పిన రాజ్యాంగ నైతికత అనే అంశానికే మనల్ని తీసుకొస్తుంది. రాజ్యాంగ విజయం కేవలం దానిలోని నిబంధనలపై కాదు, దాన్ని అమలుపరిచే పౌరులు, పాలకుల పాత్రపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ప్రారంభంలో చెప్పుకున్న విషయానికొద్దాం. ఈ బృహత్ కార్యం వెనుక అంబేడ్కర్ ఎంత ఒంటరి పోరాటం చేశారో ఈ పుస్తకంలోని ముందు మాటలు స్పష్టం చేస్తాయి. అవును. మాజీ ఉపరాష్ట్రపతి కెఆర్ నారాయణన్ తన ముందు మాటలో టిటి కృష్ణమాచారి చెప్పిన మాటలను ఉట్టంకించారు. ఏం చెప్పారు కృష్ణమాచారి? ముసాయిదా కమిటీలోని 7 సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, ఒకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. అంటే చాలామంది లేరన్నమాట.
కొందరు తరచూ అనారోగ్యంతో ఢిల్లీకి దూరంగా ఉండేవారు. ఫలితంగా రాజ్యాంగాన్ని రచించే భారం మొత్తం అంబేడ్కర్ మీదే పడింది. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినా కూడా. అవును, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినా ఆయన ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ విషయం తెలిసాక రాజ్యాంగం పట్ల మనకు మరింత గౌరవం పెరుగుతుంది. ఇంతకీ అంబేడ్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకోవడమేనా, లేక దానికింకా లోతైన అర్థం ఉందా? ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంతకంటే చాలా పెద్దది. ఆయనకు ప్రజాస్వామ్యం అనేది ఒక సామాజిక పరివర్తనా సాధనం. సామాజిక పరివర్తన. అవును, ఈ సంపుటిలోనే ఒక చోట ఆయన ప్రజాస్వామ్యాన్ని ఇలా నిర్వచించారు: ప్రజల ఆర్థిక మరియు సామాజిక జీవితంలో విప్లవాత్మక మార్పులను రక్తపాతం లేకుండా తీసుకువచ్చే ఒక ప్రభుత్వ రూపం లేదా పద్ధతే ప్రజాస్వామ్యం. రక్తపాతం లేని విప్లవాత్మక మార్పులు. ఎంత గొప్ప మాట! 7 దశాబ్దాల తర్వాత అంబేడ్కర్ ఆశించిన ఈ అహింసాత్మక విప్లవానికి మన రాజ్యాంగం ఒక సాధనంగా ఎంతవరకు పనిచేస్తుంది? ఆలోచించాల్సిన ప్రశ్న. ఈరోజు మనం భారతదేశాన్ని చూసినప్పుడు అంబేడ్కర్ మనకందించిన ఈ సాధనాన్ని ఆ విప్లవాత్మక మార్పుల కోసం ఉపయోగిస్తున్నామా, లేక మనలోని లోపాల వల్ల దాన్ని నీరుగారుస్తున్నామా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిజం. ఈ ఆలోచనతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.